యోహాను సువార్తలో ఇదే 10వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 30వ వచనం నుంచి చూస్తే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. ఇక్కడ అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. చూడండి, చాలా స్పష్టంగా ఇలాంటి వచనాలు, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ వాస్తవాన్ని గ్రహించలేని గ్రుడ్డివారు, మూర్ఖులు యేసు ప్రభు తన్ను తాను దేవునిగా చెప్పుకున్న వాక్యాలే లేవు, లేదా యేసు ప్రభు తన్ను తాను దేవునిగా చెప్పుకునే సందర్భాలు లేవు అన్నట్టుగా వాదిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా యూదులు ఏమంటున్నారంటే, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు అంటే, నేను దేవుడనను చెప్పుకోకుండానే యూదులు ఆ మాట అంటారా? చాలా క్లియర్గా. అందుకే అక్కడ ఏమన్నా దేవుణ్ణి తండ్రిగా చెప్పుకుంటున్నాడంటే, ఈయన తండ్రికి కుమారునిగా చెప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటి అంటే, నీవు తన్ను తాను దేవునిగా చెప్పుకుంటున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వచనాలు 1 కాదు 10ల సంఖ్యలో వచనాలు ఉన్నాయి, అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అందుకే ఇక్కడ ఏమంటారు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఈవెన్ యేసు ప్రభుని సిలువ వేయటానికి ఆయనను పట్టుకొని తీసుకొని పోయిన తర్వాత ప్రధాన యాజకుడు వచ్చి ఆయన అడిగిన ప్రశ్న కూడా, ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటి అంటే, ఈయన దేవుని కుమారునిగా చెప్పుకొని దేవదూషణ చేస్తూ ఉన్నాడు అని ఒక ఆరోపణ అనేది ఆయన మీద వేయబడింది. అది వాస్తవమా కాదా అనే ఆ మాటను యేసు ప్రభు నోట ప్రధాన యాజకుడు వినాలనుకున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే, అందుకు ప్రధాన యాజకుడు మత్తయి సువార్త 26:63 వచనం, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నువ్వన్నట్టే. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, అవును నేను దేవుని కుమారుడను అంటే నేను దేవుడను.